జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య నెలకొన్న యాష్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. రేపు సీఎంఓ కార్యాలయానికి రావాలంటూ ఇద్దరు నేతలకు ఆదేశాలు అందాయి. 3 రోజులుగా ఇద్దరు నేతల మధ్య ఫ్లై యాష్ వివాదం రగులుతుంది. ఇవాళ సీఎం కుప్పం పర్యటనలో ఉన్న నేపథ్యంలో రేపు రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, బిందు, ఏదైతే కడప జిల్లాలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించిన ఫ్లై యాష్ విషయంలో అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆది నారాయణ రెడ్డి ఇద్దరి మధ్య కూడా రగడ కొనసాగుతూనే ఉంది. అయితే కాంట్రాక్ట్ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. గత 3 రోజుల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతోంది. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు వీరిద్దరిని కూడా సీఎంఓకి వచ్చి కలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మ కార్యక్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో రేపు వచ్చి కలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఎంఓ నుంచి వీరి ఇద్దరికి కూడా సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదైతే కడప జిల్లాలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా పరిగణించిన నేపథ్యంలోనే వీరిద్దరిని కూడా రేపు సీఎంఓకి వచ్చి కలసాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరిద్దరికి రేపు పంచాయతీ కూడా చేసి ఎవరు ఇద్దరికి చెరొక ఏదైతే ఎన్ని కాంట్రాక్టులు అయితే ఉన్నాయో లారీలు, ఆ లారీలు సరిసగం పంచుతారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి దీనికి రాజనారాయణ రెడ్డి కావచ్చు, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు తగ్గుతారా లేదా, చంద్రబాబు నాయుడు మాట వింటారా లేదన్న కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి కడపలో గత వారం నుంచి కూడా అలజడి సృష్టిస్తున్నారు. ఇద్దరు ఫ్యాక్షన్ నేపథ్యము, ఫ్యాక్షన్ ప్రాంతాలైనటువంటి నాయకులు, అలాగే పెద్ద ఎత్తున బలగము వర్గీయులు ఉన్నటువంటి నాయకులు కావడంతో అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు అయితే ఉన్నారు. పెద్ద ఎత్తున ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కావచ్చు, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఇద్దరు కూడా అక్కడ మోహరించడము, వారి లారీలు రావడము, అక్కడ అడ్డగించడము, అడ్డుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం 3 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఎస్పీకి లేఖలు రాస్తూ తానే స్వయంగా వస్తాను, ఎన్నో తేల్చుకుంటాను ఆదినారాయణ రెడ్డి కథ అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు, అలాగే ముమ్మర తనిఖీలు అలాగే చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా భయాందోళన కలిగించే పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉందని భావించిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వీరిద్దరిని సీఎంఓకి వచ్చి వారిద్దరికి సమస్య ఏంటో చెప్పుకోవాలని చెప్పి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఆదినారాయణ రెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం దగ్గరికి వెళ్లి పంచాయతీని తేల్చుకుంటారా, లేకపోతే ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది కూడా మనము రేపు వీళ్ళిద్దరు వెళ్లి సీఎంతో కలిసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. బిందు.